వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఇంకొక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి. దానికోసం నేనైతే ఇలా టాజల్స్ కట్ చేసి తీసుకున్నాను. ఈ కలర్ వచ్చేసి మనకి బోర్డర్లో ఉంటుందండి. ఇలా అది అటువైపు పెద్దది వచ్చింది, బోర్డరు గ్యాప్ బోర్డర్ వచ్చింది, ఆ కలర్ అనమాట ఇది. దాని తర్వాత శారీ కలర్ వచ్చేసి మనము ఇలా తీసుకున్నాము, కాకపోతే దీన్నైతే ఇలా స్క్వేర్ బీడ్స్కి కట్టుకోవాలి. ఓకేనా, ఇలా స్క్వేర్ బీడ్స్కి అయితే ఇది కట్టుకోవాలండి. ఇలా టాజల్స్ వచ్చేసి దారంలో 90 రౌండ్స్ తీసాను. ఇలా మీరు హోల్ ఉన్న సైడ్ చూసి ఇలా కట్టేసుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసిన తర్వాత థ్రెడ్ తీసుకొని చుట్టేస్తే సరిపోతుంది. జరీ థ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఫస్ట్ ఇలా పట్టుకొని ఆ తర్వాత తిప్పేసేయండి. నార్మల్ టాజిల్ కట్టుకోవాలన్నా కూడా ఇలాగే అండి, ఒక స్టిక్కి పెట్టేసి చేసేసుకోండి. ఓకేనా, ఇలా కట్ చేసుకోవాలి. వీటికి అక్కర్లేదు స్క్వేర్. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి. తీసుకొని మనకి ముందుగా అయితే శారీ పైన అయితే డాట్స్ పెట్టుకునే పని అయితే లేదు, కానీ స్టార్టింగ్ అయితే మీరు ఎక్కడి నుంచి అయితే మనకి ఎడ్జ్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. టాజిల్ కట్టుకున్న తర్వాత మనము మెజర్ తీసుకుందాం. ఎందుకంటే టాజిల్కి మధ్యలో దూరం వచ్చేసి మనకి 2 ఇంచెస్ ఉండాలి. ఓకేనా, నేను ఇక్కడ వరకు టాజల్ కట్టుకున్నా కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే నాకు పట్టింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. థ్రెడ్ తీసుకొని శారీకి టై చేసేయండి. ఇలా టై చేసుకున్న తర్వాత ఈ టాజల్ ఒకటి తీసుకొని ఇలా కుచ్చేసేయండి. కుచ్చిన తర్వాత ఇక్కడ లాక్ చేసేసుకోండి. ఇలా ఓకేనా, లాక్ చేసుకున్న తర్వాత ఈ బీడ్స్ ఉన్నాయి కదా, 2 mm సైజులో బీడ్స్ తీసుకొని ఫస్ట్ 1 బీడ్ అయితే తీసుకోండి. తీసుకొని లాక్ చేసేయండి. ఇలా మళ్ళీ ఇంకొకటి తీసుకోండి, దీనిని కూడా లాక్ చేసేయండి. ఓకేనా, దీని తర్వాత మనం స్క్వేర్ బీడ్ పట్టి కట్టుకున్నాం కదా టాజిల్, దాన్ని కుచ్చేద్దాము. ఓన్లీ స్క్వేర్ బీడ్కి మాత్రమే కుచ్చండి నీడిలో. ఇలా ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని అదే బీడ్ లోపల నుంచి నీడిలో పైకి తీయండి. ఇలా స్క్వేర్ బీడ్ లోపల నుంచి. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడనే మళ్ళీ శారీకి కుచ్చేసేయండి. కుచ్చేసిన తర్వాత మళ్ళీ లాక్ చేసేసుకోండి. ఓకేనా, మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి. లాక్ చేసేయండి. మళ్ళీ ఇంకొక బీడ్ తీసుకోండి, లాక్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక టాజల్ తీసుకోండి. ఇది ఎంతవరకు వస్తుందో చూసి లాక్ చేసేసుకోండి. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ అక్కడనే ఇంకొక ముడి వేసేయండి. మీకు లూజ్ ఉంది అనుకుంటే ఇక 2-3 ముళ్ళు వేసేసైనా సరే
ముడేసిన తర్వాత ఇలా టాజల్ లోపల నుంచి తీయండి నీడిలో. ఓకేనా? తీసిన తర్వాత కాస్త లాగేసేయండి. మనకి మంచిగా ఉందో లేదో టాజల్ చూసి సరి చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ముడేసిన దగ్గర కాస్త మనకి లూజ్ ఉంటే కనుక టాజల్ వంకరగా పోతుందన్నమాట. అందుకని కాస్త సరి చేసుకోండి. ఆ తర్వాత ఇలా కట్ చేసుకోండి. ఓకేనా? అంతే అండి. ఇవాళకి డిజైన్ అయితే ఇలానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 2 ఇంచెస్ గ్యాప్ తీసుకుందాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ నుంచి మళ్ళీ 2 ఇంచెస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయటమే. ఇలా ముడేసేసుకొని స్టార్ట్ చేయడమే. నేను డిజైన్ చేశాను, ఇక్కడ చూపించేస్తాను. ఇక ఇలా ఈజీగా అయితే ఇలా వస్తుందండి మనకి. ఈ కలరు టాజల్స్ నేను తీసుకున్నాను. పళ్ళు ఎలాగో ఈ కలర్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.